మనకి గత 3 రోజుల నుంచి నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ఒక సహస్రాన్ని విడుస్తున్నాడు. సోషల్ మీడియాలో ఒక ధూమ్ధాం లేపుతున్నాడు. మన కల్చర్ని, మన రామాయణాన్ని ఒక కించపరిచే విధంగా ఆయన మాటలు అయితే ఉన్నాయి. దీని గురించి పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం. ఎందుకంటే మనము ఒక సెంటిమెంట్, మనకు హిందువులందరికీ రామాయణంని, ఆ రాముడు సీతను మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అలాంటి వాళ్ళని కూడా ఇష్యూలోకి తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్ అని మనం పబ్లిక్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు గత 3 రోజుల నుంచి నా అన్వేషణ అనే ఒక అతను యూట్యూబర్ ఇలాంటి మాటలని అంటున్నాడు మన కల్చర్ గురించి, మన రామాయణం గురించి. దీని గురించి మీరేమంటారు? వాస్తవానికి చెప్పాలంటే ఈ విషయము శివాజీ నుంచి మొదలు పెట్టుకొని అనసూయ నుంచి మొదలై ఆఖరికి ఆయన అన్వేషణ మీదకి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలా మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడాలి. మన దేశంలో ఉన్న మన దేవుళ్ళని మనమే గౌరవించాలి. మనం ఇలా మన హిందూ ధర్మాన్ని మనం గౌరవించుకుంటే ఎవరు గౌరవించారు? ఇలా మన దేశం కోసం ఇతర దేశాలలో ఏదో పోయి ఉండి ఇతర దేశం నుండి మన దేశాన్ని కించపరచా అంటే కరెక్ట్ కాదు. ఒకటి ఏదేమైనప్పుడు కూడా నా అన్వేషణ గారు మీకు ఒకటి చెప్తున్నా, మీరు ఏదైనా ఇలా చూసుకుంటే మీరు పెట్టేటువంటి వీడియోలు అన్ని కూడా మన తెలుగు వాళ్ళు మన ఇండియన్ ప్రజలు మనం చూస్తారు. మీరు మా ఇండియాలో చూడడం వల్లే నీకు ఇలా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నాడు, వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. బయట దేశం కూడా నీ వీడియోలు ఎవరు చూడడం నువ్వు ఎవరిని కూడా తెలియదు. ఇప్పుడు చాలా మంది హిందువులు సబ్స్క్రైబ్ చేశారు కదా, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇంకా వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. అంటే అప్పుడు గతంలో నాన్ వెజ్ మంచి చేసినప్పుడు మనము అప్రిషియేట్ చేసినాం. బెట్టింగ్ యాప్ల గురించి ఈ విధంగా చేసినప్పుడు కూడా అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ సజ్జనార్ గారు కానీ అందరు కూడా అప్రిషియేట్ చేసారు. కానీ ఇష్టానుసారంగా నాలుగొంది ఇష్టానుసారంగా మాట్లాడి అన్ని చెడ్డ విషయాలు మాట్లాడుతున్న ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఏదేమైనప్పటికీ కూడా నాన్ వెజ్ ఇక మార్చుకో, మంచి మాటలు మార్చుకొని నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇలా మొత్తం ఇలా భారతదేశం అంతా ఉలికిపడే విధంగా అయింది నువ్వు మాట్లాడినటువంటి మాటలు. ఇలా మన సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడిన ఇలా ఇండియన్స్ చూస్తేనే నీకు డబ్బులు వస్తున్నాయి. ఇండియన్స్ చూడడం వల్ల నువ్వు బయట కంట్రీస్ వెళ్తున్నావు తప్ప ఇలా నీకు వేరే దేశం వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి తెలియజేస్తుంది. నీకు అన్నం పెట్టేది ఇలా ఇండియన్స్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కరాటే కళ్యాణి నా అన్వేష్ మీద కేసు వేయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? మంచిదే, ఎందుకంటే ఆమె ఒక సామాజిక స్పృహ ఉంది కాబట్టి ఇలా కేసు వేసింది. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి, మన దేవుళ్ళని మనము గౌరవించుకోకుంటే మన దేశాన్ని మనం పూజించుకోకుంటే ఎవరని చెప్పి ఆమె ఒక మంచి స్ఫూర్తిని కేసు పెట్టడం జరిగింది. అట్లా పెట్టిన ఈ వారకన్నా మార్చుకోవాలి నా అన్వేషణ గారు. ఎందుకంటే ఇలా మిమ్మల్ని చూసి అందరూ మంచి సెల్యూట్ కొట్టిన వాళ్ళు ఇలా అందరూ మిమ్మల్ని తిట్టుకుంటూ ఇలా మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే మీరు అలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధమైన ఇలా ఇండియన్ భారతదేశ ప్రజలందరూ క్షమాపణ చెప్పాల్సి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. సో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి గరికపాటిని కూడా అనుకూడని మాటలు అన్నారు. అసలు అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటారు? ఏ విధమున్నా గరికపాటి గారు ఇలా ప్రజలకు అన్ని అవగాహన కార్యక్రమాలు మంచి చెప్తున్నారు. అలాంటి వ్యక్తుల పైన ఒక పెద్దవారి పైన అలా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి కేసులు అయినాయి కాబట్టి ఇక ముందు గిట్ట ఇలా ఎవరైనా మాట్లాడితే నాన్ వెజ్ గారు మీరు ఇంకా జీవితంలో కూడా జైలుకి వెళ్ళి బయటికి రారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, సో మొత్తానికి కొంతమంది అన్వేష్ ఇండియాకి వస్తే మేము రానివ్వము అని అంటున్నారు. దీని గురించి మీరు ఆ విషయాన్ని మనం చూస్తే చట్టాలు ఉన్నాయండి, పోలీసు వాళ్ళు కేసులు ఫైల్ అయినాయి కాబట్టి చట్టాలు చూసుకుంటే ఆ విషయంలో ఏదేమైనప్పటికీ కూడా మన దేశ ప్రజలు మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలి, మన దేశానికి గౌరవించాలి. మన దేశాన్ని గౌరవించే ప్రజలే, మన దేశాన్ని మనమే గౌరవించుకోవాలి. ఇలా చూసుకుంటే ఏదో బయట దేశాన్ని చూపెట్టుకుంటే ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా భారతీయులను స్మరించుకుంటారు. ఇలా ప్రపంచ దేశాలలో ఇండియన్స్ అంటే ఎంత పవర్ఫుల్, ఎక్కడైనా ఇండియా అంత మంచి దేశం ఏది లేదని చెప్పేసి ప్రపంచ దేశాలు అనుకుంటే ఇలా మన దేశ పోలే మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఎవడైనా కూడా వీడని కాదు ఎవడు మాట్లాడినా కూడా దేశద్రోహ కేసు కింద పెట్టి బొక్కలు చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఓకే.